ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజికల్ అండ్ వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యంగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి ఫేర్వెల్ అనగానే ఖచ్చితంగా మీ మెమరీస్ ఖచ్చితంగా గుర్తుకొచ్చే ఉంటాయి కదా. ఆల్మోస్ట్ ఖచ్చితంగా అందరికి గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఫేర్వెల్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఎందుకంటే ఎవరు మర్చిపోలేరు ఆ మెమరీస్ అన్నిటిని. సో మనం ఫేర్వెల్ అప్పుడు ఏం చేసాం, ఏమేమి మెమరీస్ ఉన్నాయి, మనం స్కూల్లో ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళ ఫేర్వెల్ టైంలో మనకున్న ఎమోషన్స్ అన్నిటిని ఒకసారి ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాము. నేను మీకు గుర్తు చేసినట్లుగా ఉంటుంది, నేను నా మెమరీస్ని మీరు గుర్తు చేసుకున్నట్టు ఉంటుందని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించదలుచుకోలేదు. ఇక ఆలస్యంగానే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫేర్వెల్ అనగానే ఒక పక్క సాడ్గా ఉన్నా, ఒక పక్క హ్యాపీగా ఉన్నా, కానీ ఏదో రెడీ అవ్వాలి కాబట్టి రెడీ మనం స్కూల్కి వెళ్ళిపోతాం ఫేర్వెల్కి. అంటే ఎందుకు ఒక పక్క సాడ్ అనిపిస్తుంది, ఒక పక్క హ్యాపీగా అనిపిస్తుంది. అంటే సాడ్ అంటే ఫ్రెండ్స్ని వదిలేసి వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం సాడ్. హ్యాపీ అంటే ఇక ఇన్ని డేస్ మనం చదువుకొని ఉంటాం కదా, కష్టపడతాం. ఎప్పుడు పొద్దున్న లేవి చదవడం, స్కూల్కి వెళ్ళడం, యూనిఫామ్ వేసుకొని రెడీ అవ్వాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇది ఒకటి తలకాయ నొప్పిలా ఉంటాయి కదా, అది కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. సో ఇక రెండింటి మధ్యలో అడ్జస్ట్ అయిపోయి ఇక మనం ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రీగా స్కూల్కి వెళ్తాం. అంటే ఇక ఎలా ఉంటుందని కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. మైసా నో బుక్స్, నో యూనిఫామ్, నో టీచర్స్తో తిట్లు, హ్యాపీగా బిందాస్గా స్కూల్కి వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ తోటి మనం ఫస్ట్కి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతాం. ఇక మనం స్కూల్కి వెళ్ళేసరికి అక్కడ మన కోసం మన జూనియర్స్ చేసిన అరేంజ్మెంట్స్ అట్లా ఇట్లా ఉండవు అనమాట. అంటే మన జూనియర్స్ అంటే మన 9th క్లాస్ స్టూడెంట్స్ మన కోసం అరేంజ్మెంట్ చేస్తారు కదా ఫేర్వెల్ కోసం. అలా అరేంజ్మెంట్స్ మామూలుగా ఉండవు, అంతలా అరేంజ్మెంట్ చేశారు. ఇక అందులోకి ఇక ఫేర్వెల్ ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని డేస్ నుంచి మనకు అక్కడ సార్ వాళ్ళందరూ మనకి లెసన్స్ పాటలే చెప్పే టీచర్స్ కూడా ఇక పాటలు చెప్పడం బంద్ చేసి లెక్చరర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే రేపు పొద్దున ఏం కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఏం యూస్ ఉంటుంది, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందని వాళ్ళు ఇక లెసన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక మధ్యలో కొంతమంది స్టూడెంట్స్ కూడా చెప్పమంటారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇక ఇలా జరుగుతూ ఉంటుంది ప్రోగ్రాము. ఇక ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏమో డాన్స్ చేస్తారు, కొంతమంది సాంగ్స్, ఇలా జరుగుతాయి. ఒక పక్క హ్యాపీగా ఉన్నా కానీ ఎక్కడో లోపల తెలియని ఏదో బాధ లోపలికి వచ్చుతూ ఉంటుంది. అరే ఇన్ని ఇయర్స్ అంటే మన ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదువుకొని 10 years నుంచి ఈ స్కూల్లో ఉంటున్నాం. ఇక రేపటి నుంచి మనం ఈ స్కూల్కి రాము. ఇక మనం ఇప్పుడు కూర్చుని ఈ ప్లేస్ కూడా మనది కాదు, ఈ ప్లేస్లో మనం ఇంక వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మన ఫ్రెండ్స్ వేరే కాలేజ్ జాయిన్ అయిపోతారు. ఇప్పుడు మన అందరితో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు రేపటి రోజున మనతో ఉండరు, అందరు ఎక్కడెక్కడ సెటిల్ అయిపోతారు అనే ఫీలింగ్ లోపల ఖచ్చితంగా ఉంటుంది. బాధ అనిపిస్తుంది. అలా బాధపడినాక తప్పదు మరి. ఇంకా ఫేర్వెల్ తప్పదే కదా. అందరం మనం చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర చదువుకున్నా కానీ ఎప్పుడో ఒకప్పుడు విడిపోకో తప్పదు. సో మనకు మనం సజెస్ట్ చెప్పుకొని కొంచెం ఇక ఉంటాం అన్నమాట. సో అందరు ఇక ఎలాగ వెళ్ళిపోతున్నాం, ఇదే మనకి లాస్ట్ డే. ఇక మనం అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పుడు తింటామో ఏమో అని ఇక టీచర్స్తో పాటు అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం. ఇక తినేసి ఇక హాయిగా ఇంకా కబుర్లు చెప్పుకునే వాళ్ళం కొద్దిసేపు. ఇక కొంతమంది అయితే ఇక ఫేర్వెల్ కాబట్టి ఏడుస్తారు. అరే ఏడుస్తారు, తర్వాత ఏడవడం భయపడతారు. అరే ఇక ఫ్రెండ్స్ మనం అనుకుంటారు కదా, అరే ఇప్పుడే అయిపోవాలి, 10th క్లాస్ అప్పుడే అయిపోయింది, అసలుకి అప్పుడే అయిపోయిందా, ఇంత తొందరగా ఎందుకు అయిపోయింది, ఇంకొన్ని డేస్ ఉంటే బాగుండే కదా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అందరికీ. సో అలా ఉండేది. ఇక అందరం ఆటోగ్రాఫ్స్ ఇచ్చుకుంటాం. ఏ కాలేజ్ చదువుతాం, నేను పలానా కాలేజ్ జాయిన్ అవుతాం, మీరు కూడా అదే కాలేజ్ జాయిన్ అవ్వండి. మన ఫ్రెండ్స్ అందరం మళ్ళీ కూడా అక్కడ కలిసి చదువుకోవచ్చు మంచిగా. ఇంటే కదా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటే ఎట్లా హంగామా ఉంటుంది, అక్కడ కూడా మనం ఇక ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్ అందరం మళ్ళీ కలుద్దాం, ఓకే సేమ్ కాలేజ్ చదువుకుందాం, అట్లా డిస్కషన్ జరుగుతూ ఉండేది, మంచిగా ఉంటుంది. ఇక
మనసులో బాధ ఉన్నాయి తప్పదు. ఇక మనం లైఫ్ని అక్కడికి ఎండ్ చేయలేం కదా, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి కదా. 10th క్లాస్ వరకు ఉన్న లైఫ్ అనేది ఒక స్టేజ్ లైఫ్ ఇది. కాలేజీకి అది ఇంకో స్టేజ్ అనమాట, ఇంకో లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడైతే మనం ఓన్లీ మన టీచర్స్, మనకు తెలిసిన టీచర్స్, మన పేరెంట్స్. కానీ వేరే దగ్గర కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, కొత్త టీచర్స్, వాళ్ళందరితో మింగిల్ అవ్వాలి చాలా కష్టం. సో అదే లెసన్ చెప్తా ఉంటారు ఇక మా సార్ వాళ్ళు. సో అలా జరుగుతుంది ఫేర్వెల్. ఇక అందరం కలిసి తినేవాళ్ళం, ఇక సెండ్ ఆఫ్ ఇచ్చుకునే వాళ్ళం ఫ్రెండ్స్కి ఒక్కొక్కరు. ఇలా జరుగుతూ ఉండేది. ప్రతి ఒక్కరికి ఫేర్వెల్ అనేది మర్చిపోలేని మెమరీస్నే ఇస్తూ ఉంటుంది. అందుకే ఒక సాంగ్ ఉంటుంది కదా, స్టూడెంట్ నెంబర్ 1 మూవీలో ఎక్కడో పుట్టా, అది ఎన్ని ఫేర్వెల్స్ వచ్చినా, ఎంతమంది ఎన్ని బ్యాచ్ మారినా ఆ సాంగ్ అయితే మారదు. సో అంతే. ఇక మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.